హాయ్ అండి. ఇప్పుడు నేను చూపిచ్చేది ఏంటంటే పొటాషియం, డీఏపీ అవి ఉంటాయి గదా! తీసుకొచ్చుకోండి మీరు ఇంటి దగ్గరకి. డబ్బాలో పోసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే పాడవదు అలాగే ఉండిపోయిద్ది. అయితే వరికి వాటికి ఏస్తుంటారు. బలంగా అవి పెరగటం కోసం, ఆరోగ్యంగా మంచిగా ఎదుగుదల కోసమని. అయి తెచ్చి మనం గాని వీటి మన ఇంటి దగ్గర పెట్టుకున్న మొక్కలకు గాని ఇచ్చామంటే పువ్వుల దగ్గర నుంచి కాయలు అన్నీ ప్రతిది బాగా ఉంటాయి. ఎక్కువగా వేరుశెనగప్పుడు వీటికి అన్నిటికి వాడుతుంటారు గదా! ఎక్కువగా తీసుకొచ్చుకుంటూ ఉంటారు. అయితే నేను యూరియా బుక్ చేద్దాం అనుకున్నాను. అవేస్తే తొందరగా మొక్కలు పెరుగుతాయి గదా! అని చెప్పి అంటే ఒకసారి మా అమ్మతో ఎందుకు నాన్న వీటి కోసం పొలం కోసం తీసుకొస్తుంటారు గదా! ఇంట్లో ఉంది నువ్వు వచ్చినప్పుడు తీసుకెళ్దువులే అనేసరికి సరే అని ఊరుకున్నాను. ఇంటికెళ్ళినప్పుడు మా అమ్మ అయితే గుర్తు చేసేలా తీసుకెళ్ళని చెప్తే ఆ బాటిల్ నిండా పోసిచ్చారు. అది తీసుకున్నాను. అప్పుడు ఏసాను వర్షాలు పడినప్పుడల్లా ఏస్తున్నాను. ఉప్పు కూడా ఏయకూడదంట. ఎక్కువ వేస్తే మొక్క పాడైపోద్ది, చనిపోయిద్ది అని చెప్తే నేను ఇంకా 4 గింజలు, 5 గింజలు కూడా ఏసా ఫస్ట్‌లో. మరీ అన్ని కాదులే కొన్ని ఎయ్యవే అంటే సరే అని చెప్పి ఎక్కువేసాను. కాకపోతే నీళ్లు పెడుతుండాలి. నీళ్లు పెట్టకపోయినా వర్షం పడినప్పుడైనా ఏసుకుంటే అసలు ఈజీ అయిపోతదంట. సరే అని చెప్పి నేను వర్షం పడుతుందనంగానే ఏసేసేదాన్ని. మొక్కలైతే మాత్రం చాలా దగ్గర నుంచి మొండి మొక్కలు కూడా చాలా ఈజీగా చిగుర్లు రావటం, పువ్వులు, కాయలు కూడా వస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టిలాగా ఇప్పుడు మేము పువ్వులు కొయ్యకూడదు. అందుకని పువ్వులు బాగా వస్తున్నాయి. ఇప్పుడు కోసుకునే వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు. నేను వెళ్ళినప్పుడైతే మొత్తం వస్తారు.